అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ స్వామి వివేకానంద జీవిత వంశ చరిత్ర. సర్వసంగ పరిత్యాగం చేసి సంసార సాగరం నుండి తాము తరింపడమే కాక ఇతరులను తరింపచేయడానికి బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టి తన జీవిత సర్వాన్ని అర్పించే భగవతంశ సంభూతులైన మహాత్ములు సమస్త ప్రజలకు మార్గనిర్దేశకులై వెలుగొందుతున్నారు. అలాంటి మహనీయుల్లో స్వామి వివేకానంద మొట్టమొదటివాడు. నాటి కలకత్తా నగరంలోని సిమ్లా అనే పేటలో వివేకానంద వంశస్థులు అనేక శతాబ్దాలుగా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ దాన ధర్మాలకే కాకుండా పాండిత్యానికి, శక్తియుక్తులకు విఖ్యాతి చెందారు. వీరు కాయస్థ క్షత్రియులు. వీరిని దత్త వంశస్థులు అంటారు. మన వివేకానంద పూర్వీకుల చరిత్ర కూడా తెలుసుకోవడం చాలా గొప్పదైన విషయము. ఇతని తాత దుర్గాచరణ దత్తు, ఇతని పుత్రుడు విశ్వనాథుడు. విశ్వనాథుని చిన్నతనంలోనే దుర్గాచరణ దత్తు సర్వం పరిత్యాగం చేసి సన్యాసం స్వీకరించి వెళ్ళిపోయాడు. తల్లి పెంపకంలో విశ్వనాథుడు పెరిగి పెద్దవాడై పారసీక ఆంగ్ల భాషలోనూ న్యాయశాస్త్రంలోనూ ప్రావీణ్యం సంపాదించి న్యాయవాద వృత్తిని స్వీకరించాడు. కొద్ది కాలంలోనే న్యాయశాస్త్రంలో అతడి పేరు నలుదిశలా వ్యాప్తించింది. రేపటి గురించి ఆలోచించక అడిగిన వారికి అడగని వారికి దాన ధర్మాలు చేస్తుండేవాడు విశ్వనాథుడు. ఏనాడు 10 మంది తన పక్కన లేకుండా భోజనం చేసేవాడు కాదు. దీనుల పట్ల, దరిద్రుల పట్ల అతడి ప్రేమ వర్ణనాతీతం. వారంతా తమ పాలిట దేవుడని విశ్వనాథుని కొలిచేవారు. ఇలాంటి దయామూర్తికి కుమారుడిగా జన్మించిన వివేకానందుడు తన జీవితాన్ని అర్పించడంలో ఆశ్చర్యమేముంది? విశ్వనాథుడి సతీమణి భువనేశ్వరీ దేవి భర్తకు తగిన సహధర్మచారిణి. ఆమె ప్రతిరోజు రామాయణ, మహాభారతాలను పఠిస్తూ వాటిలోని ముఖ్య భాగాలను కంఠస్థం చేసి అందరికీ వినిపించేది. ఇలా ఒక్కొక్క వీడియో రూపంలో ఈ స్వామి వివేకానందుల వారి జీవిత చరిత్ర తెలుసుకుందాము. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వివేకానందుని జననం గురించి ఉంటుంది. ఛానల్ని ఫాలో కండి. వీడియోకు లైక్ చేసి హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.